హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. బహుళ అంతస్తుల కట్టడాలను భారీ మెషిన్లు కూల్చివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అక్కడున్న బాధితులు మీడియా ముందు తమ ఆవేదనను వెలుబుచ్చుతున్నారు. కూల్చివేతలు జరుగుతున్న చోట ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడున్న వారిని పోలీసులు దూరంగా పంపించారు. ఓ మహిళ కన్నీళ్ల మధ్య హైడ్రా అధికారులను తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వంపై సీఎంపై శాపనార్థాలు పెట్టింది. తమ కట్టడాలు అక్రమమంటూ నోటీసులు ఇవ్వడంతో తాము కోర్టుకు వెళ్లామని మీడియా ముందు వెల్లడించింది. అయినా ఆగకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేస్తే కోర్టులు ఉన్నది ఎందుకు, మేం కోర్టుకు వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పొగుడుతూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడింది. ఆ మహానుభావుడు కేసీఆర్ను ఉద్దేశించి 28 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చాడని గుర్తు చేసింది. ఏం బాబు, నువ్వు ఎందుకు వచ్చావు? మా కడుపులు కొట్టడానికి వచ్చావా? కేసీఆర్ తెలంగాణను తెచ్చాడు, నువ్వేం తెచ్చావు? మా కడుపు కొట్టి ఇళ్లను కూల్చడానికి వచ్చావు. ఏదైనా మంచి పని చేసి శభాష్ అనిపించుకో అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా సదరు మహిళ విమర్శించింది. అన్నా విజయ మాట్లాడుతున్నాం కూర్చుంటే మా ఇల్లు ఎక్కడ ఉంది. కాంటూర్ సర్వే ఇప్పుడు చేయలేకపోయారు. ఎందుకని అక్కడ బిల్డింగ్ కూలగొట్టారు ఎఫ్టీఎల్ అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారని చేయలేకపోయారు. దీని మీద స్టేటస్ అయితే ఓకే, మీరు కూలగొట్టండి, మేము కాదంటూ లేదు. ఇన్నాళ్ళు మేము ఆగాం కదా, 7 సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంచాం. సరే కోర్టుకి వెళ్ళాం, కోర్టు ఏ తీర్పిస్తా తీర్పు కరెంట్ కనెక్షన్ తీసినట్టు తీసేసి కదా. 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూలగొట్టడానికి మాలాటోళ్ళవి. నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే, డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. మీరు కొనేటప్పుడు అదే అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ సర్వే జరగలేదు కదా. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూల్చు.